రాజగోపాల్ రెడ్డి మాటలతోనే ఏకీభవిస్తారా, రేవంత్ రెడ్డి మాటలతోనే ఏకీభవిస్తారా? మేము రాజగోపాల్ రెడ్డి మాటలు ఏకీభవించము, రేవంత్ రెడ్డి మాటలు ఏకీభవించము. మేము ఫస్ట్ కోరుకునేది ఏది, 2 లక్షల ఉద్యోగాలు వేస్తే మెగా డిఎస్సి 18,000 అన్నావు కదా, మరి మెగా డిఎస్సి 18,000 వేసి 2 లక్షల ఉద్యోగాలు వేసిన తర్వాతనే అప్పుడు మేము ఎవరిని సీఎం చేయాలి, మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం అది. ఎందుకు మాకేం సంబంధం, మీ పార్టీ ఉంటే ఎంత, రేపే మీ పార్టీ పడిపోతే ఎంత, మాకు కావాల్సింది ఉద్యోగాలు. మాకు ఆ ఉద్యోగాలు వేసిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మీరు కొట్టుకొని ఒక రూమ్లో వెళ్ళి అందరు మేము మంత్రులు అందరూ వెళ్ళేసి కొట్టుకోండి, మీకు ఎంత ధైర్యం ఉంటే కొట్టుకున్న తర్వాత సీఎం ఎవరు బయటకు వచ్చిన సీఎం అవుతారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం ఉండడం మీకు ఇష్టం లేదా? 10 ఏళ్ళు కాదు, అసలు ఆయన 10 రోజులు సీఎం ఉండడం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మాటలు చాలు. ఇప్పటికే మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నిరుద్యోగులు సుఖ సంతోషాలతో భార్యా పిల్లలతో మంచిగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉన్నారు. మళ్ళీ నాకే 10 ఏళ్ళు ఓటేస్తారా అంటుండు, వినలేదా మీరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఆయనకు తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఆడలు కూడా తిట్టుకుంటున్నారు. 10 ఏళ్ళు పక్కన పెడితే 10 ఏళ్ళు పక్కన పెడితే కనీసం ఈ 3 సంవత్సరాలు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోమని చెప్పండి.